కరెస్పాండెంట్ మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ట్రెండ్స్ వస్తున్నట్టున్నాయి, పోటాపోటీగా వస్తున్నట్టున్నాయి ట్రెండ్స్. 66 ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం 66 స్థానాల్లో టీఎంసీ ఆధిక్యత కనబరిస్తే 51 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే 66, 51 ఆ ట్రెండ్స్ మనం ఎట్లా ఏం ఇండికేట్ చేస్తున్నాయి? నెక్ టు నెక్ ఫైట్గా మనం చూడాల్సి ఉంటుంది వెంకట్. కీలకంగా టీఎంసీ ఖచ్చితంగా కొంత ఎడ్జ్ ఉంది, లీడ్ అయితే తీసుకుంటా ఉంది. 63 స్థానాలంటే కూడా గతంతో పోలిస్తే అంటే కొంత నార్థన్ పార్ట్స్లో బీజేపీ కొంత డామినేటింగ్గా వారు పట్టు అనేది కూడా నిలుపుకున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా వారు ఎక్కువగా స్థానాలు గెలిచిందంతా కూడా ఇటు వెస్ట్ బెంగాల్లో నార్త్ సైడ్ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు. అది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగిన దాంట్లోనే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ అండ్ ఫైట్ అనేది కనిపించింది. 152 స్థానాలు ఉన్నాయి. 152 స్థానాల్లో ఇటు టీఎంసీకి అలాగే బీజేపీకి లాస్ట్ టైం చాలా ఎక్కువ మార్జిన్, పెద్ద తేడా ఏం లేకుండానే సుమారు అటు ఇటుగా పార్టీ బీజేపీ చాలా ఎక్కువగా స్కోర్ చేసింది. అక్కడ సుమారు 40-50 స్థానాల వరకు కూడా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. ఇక సెకండ్ ఫేజ్ జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా 142 స్థానాలకు సంబంధించి అవి చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేయబోతున్నాయి. మాల్దా కావచ్చు, ముషీరాబాద్ ఏరియాస్కి సంబంధించి కీలకమైనటువంటి ఫలితాలు అక్కడి నుంచే రాబోతూ ఉన్నాయి. లాస్ట్ టైము 2021లో 142 స్థానాలకు సంబంధించి దాంట్లో టీఎంసీ 123 స్థానాలు గెలిచింది. బీజేపీ కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది సెకండ్ ఫేజ్ ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుపొందుతారో ఆ పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి దిశగానే ఫలితాలు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ఫలితాలు పునరావృతం అవుతాయా, లేకపోతే బీజేపీ ఇటు సౌదర్న్ పార్ట్లో, సెంట్రల్ పార్ట్లో ముఖ్యంగా కోల్కతా కావచ్చు, హుగ్లీ ఇట్లాంటి ఏరియాస్లో, హౌరా ఇట్లాంటి ఏరియాస్లో బాగా పర్ఫామ్ చేసిందా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రాబోతుంది. ఇప్పటివరకు వచ్చినంతా కూడా ఎర్లీ ట్రెండ్స్, అవి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు. దాంట్లో చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని ప్రామాణికంగా అయితే చేసుకోలేము. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్, అసలు కౌంటింగ్ అనేది కూడా ప్రారంభమైంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్ నాడి, ఓటర్ ఎటువైపు ఉన్నారు అనేది ఇప్పటి నుంచి వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా ఖచ్చితంగా మినిట్ కూడా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 14 రౌండ్లకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఖచ్చితంగా రౌండ్ బై రౌండ్ కూడా ఫలితాల్లో చేంజెస్ అనేది కూడా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో చూసుకున్న భవానీపూర్ కాన్స్టిట్యున్సీ చాలా క్రూషియల్ కాన్స్టిట్యున్సీ. అది అక్కడ నుంచి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. 2011 నుంచి కూడా అది టీఎంసీకి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం. అట్లాంటి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అక్కడ నుంచి బీజేపీ నుంచి సువేందు అధికారి మమతా బెనర్జీ పైన పోటీ చేస్తూ ఉన్నారు. సువేందు అధికారి ఈసారి 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉన్నారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి, అలాగే భవానీపూర్ ఎక్కడి నుంచి అయితే మమతా బెనర్జీ పోటీ చేస్తుందో అక్కడ నుంచి తాను పోటీ చేసి మమతా బెనర్జీని ఓడిస్తానంటూ కూడా తను శపథం చేశారు. లాస్ట్ టైం నందిగ్రామ్లో మమతా బెనర్జీ పోటీ చేసి తనను ఓడించినటువంటి పరిస్థితి ఉంది.